Okay, today we discuss topic about time, distance and train. Here it is a problem. A truck covers a distance of 550 meters in 1 minute, whereas a bus covers a distance of 33 kilometers in 45 minutes. The ratio of their speeds. ట్రక్ అనేది 550 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది 1 మినిట్లో, అలాగే బస్ అనేది 33 కిలోమీటర్స్ 45 మినిట్స్లో ట్రావెల్ చేస్తుంది. ఇది వాటి యొక్క రేషియో ఆఫ్ ది స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్పీడ్ ఫార్ములా ఎంత? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మనకు కిలోమీటర్స్లో ఉంది. కిలోమీటర్స్ మనం మీటర్స్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ది బస్ ఈజ్ ఈక్వల్ టు 33, ఇక్కడ కిలోమీటర్స్ ఉంది కదా, మీటర్స్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 1000 బై ఇక్కడ 45 మినిట్స్ని సెకండ్స్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 45 ఇంటూ 60 సెకండ్స్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఎంత వస్తుంది? స్పీడ్ ఆఫ్ ది బస్ యొక్క స్పీడ్ ఎంత? 1110/9. అలాగే మనం ట్రక్ యొక్క స్పీడ్ అనుకుందాం. స్పీడ్ ఆఫ్ ది ట్రక్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ది ట్రక్ బై టైమ్ ఆఫ్ ది ట్రక్. డిస్టెన్స్ ఎంత? ట్రావెల్ చేస్తుంది 550. నెక్స్ట్ టైం ఎంత? 1 మినిట్. దీన్ని సెకండ్స్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 60. ఓకే, 55/6. ఇక్కడ మనకి రేషియో ఎంత వచ్చింది? 110/9 ఈజ్ టు 55/6. ఇక్కడ ఫ్రాక్షన్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? 9, 6 యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే మనకు ఫ్రాక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. 9, 6 యొక్క ఎల్సిఎం వచ్చేసి 18. ఇప్పుడు 18తో మల్టిప్లై చేస్తే మనకు ఫ్రాక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. ఎంత వస్తుంది? 220:165. లెవెన్ 4 జా 11 3 జా. స్పీడ్ రేషియో ఎంత? 4:3. 4:3 ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాయ్ రన్స్ 20 kilometers in 2.5 hours. హౌ లాంగ్ విల్ హీ టేక్ టు రన్ 32 kilometers ఎట్ డబుల్ ది ప్రీవియస్ స్పీడ్? ఒక బాయ్ అతను 20 kilometers రన్ చేస్తున్నాడు 2.5 kilometersలో. అతను 32 kilometers, ఒకవేళ అంతకంటే ఎక్కువ అంతకుముందున్న స్పీడ్ కంటే డబుల్ స్పీడ్తో రన్ చేస్తే ఎంత టైంలో పరిగెడతాడు అంటున్నాడు. ఇక్కడ ఎంత? 20 kilometersని ఎంత టైంలో రీచ్ అవుతావు? 2.5 hours. మనకి 32 kilometers అనేది అంతకుమున్న స్పీడ్ కంటే డబుల్ స్పీడ్తో పరిగెడితే ఎంత టైంలో రీచ్ అవుతాడు అంటే ఇక్కడ S2 ఈజ్ ఈక్వల్ టు 2S1. ఫస్ట్ మనం S1 ఫైండ్ అవుట్ చేస్తాం. S1 ఏంటిది? ఇది స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 20. మనకి ఇక్కడ అవర్స్లో ఉంది, ఇక్కడ కూడా అవర్స్లో ఉంది ఆన్సర్ కూడా. కాబట్టి మనము ఇక్కడ అవర్స్లో ఉంది, ఇక్కడ అవర్స్ ఉంది, కాబట్టి మనం కన్వర్ట్ చేసుకునే అవసరం లేదు. కాబట్టి 20/2.5. ఇక్కడ 0.5 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది సింప్లిఫికేషన్. 25 8 జా 208 km/h అంటే గంటకి 8 kilometers రన్ చేస్తున్నాడు. మనకు S2 కావాలి. S2 ఈజ్ ఈక్వల్ టు 2S1. S1 ఆల్రెడీ వచ్చింది 8. 2 × 8 16. S2 ఈజ్ ఈక్వల్ టు 16 km/h. మనకు టైం కావాలి. 32 kilometers పరిగెడితే ఎంత టైంలో రీచ్ అవుతాడు S2 స్పీడ్తో వెళ్తే? ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత?
32 kilometers. Speed and the 16. Okay, answer is 2 hours.